సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఏడుకొండలు, తుళ్ళూరు మాది. రాజధాని ప్రాంతమే సార్ మీది? అవును అవును, తుళ్ళూరే కదా. ఏంటి సార్ మరి ఈరోజు దాదాపు ఈ బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఈరోజు అమరావతి ప్రాంతంలోనే నిర్మించే విధంగా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చారు. ఎలా అనిపిస్తుంది అసలు అమరావతి రైతుకి ఇదంతా చూస్తూ ఉంటే? మాకు రాత్రే బాబు గారిని కలవటం జరిగిందండి. దీని మీద ఎస్ఎండ్ రైతులకు కూడా, నేను ఎస్ఎండ్ రైతుని, ఎస్ఎండ్ రైతులకు కూడా బ్యాంకులో 30 సంవత్సరాల డాక్యుమెంట్ కావాలని బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారు. అయితే మా దగ్గర 30 సంవత్సరాల డాక్యుమెంట్ లేదండి, మాకు అది కల్పించమని బాబు గారిని అడగటం జరిగింది రాత్రి. మాకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే మాకు డాక్యుమెంట్ ఇచ్చిందో ఆ డాక్యుమెంట్ మీద బ్యాంకు లోన్ ఇవ్వాలని మేము బాబు గారిని కోరటం జరిగింది. దానికి బాబు గారు సానుకూలంగా స్పందించి మీకు అందరికి కూడా, రైతులకి, ఎస్ఎండ్ రైతులకి మొత్తానికి కూడా బ్యాంకు ఆ విధంగా లోన్ ఇచ్చేటట్టుగా మాట్లాడతాను ఈరోజు అని చెప్పి మాతో రాత్రి చెప్పడం జరిగింది. మేము దానికి చాలా కూడా ఆనందపడ్డాం. అది విషయం జరిగింది సార్ రాత్రి. ఇంకా స్పందిస్తున్నారండి రైతులకి, అమరావతి రైతులకి, ఎస్ఎండ్ రైతులు కానీ, భూమి ఇచ్చిన రైతులకి ఈ అధికారులు కానీ, ప్రభుత్వ నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు అసలు? బాగానే ఉందండి. అంటే ప్రభుత్వం ఉద్యోగులు కొద్దిగా మమ్మల్ని లోకడా ఇబ్బంది పెడతాం జరిగింది. ఇప్పుడైతేనేమో రాత్రి బాబు గారు చెప్పడంతో ఎవరు కూడా రైతులను ఇబ్బంది పెట్టకండి, రైతులకి భూములు ఇచ్చారు కాబట్టి రైతులకి సానుకూలంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఉద్యోగస్తుల్ని, మమ్మల్ని రైతుల్ని అందరిని పిలిచి రాత్రి బాబు గారు మాట్లాడటం జరిగింది. దానికి మేమందరం కూడా ఉద్యోగస్తుల్ని, మమ్మల్ని ఏకీభావంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజధాని అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. రైతులకి ఉద్యోగస్తులను మాట్లాడిచ్చారు. ఉద్యోగస్తులు, మేము రైతులు ఏదైతే చెప్తున్నామో అది ఏదో రకంగా మేము దాన్ని ఆ రోజు తీర్చలేకపోయినా కొద్ది రోజుల్లో మంత్రి గారి దాకా, అటు ఎమ్మెల్యే గారి దాకా తీసుకొచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించేదానికి మేము ముందుకు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది సార్. అంటే ఈరోజు దాదాపు 20 రకాల బ్యాంకు సేవలకు సంబంధించి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఏమనిపిస్తుంది సార్ అసలు? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు రాజధాని ప్రాంతం ఇప్పుడు ఇంకా రాబోయే రోజులు, ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇక అభివృద్ధి కార్యక్రమం అంటే ఇప్పుడు అక్కడ సచివాలయం కానీ, ఇక్కడ కానీ బ్యాంకులు నేలపాడు దగ్గర, ఇప్పుడు మన హైకోర్టు దగ్గర కూడా ఇంకో బ్యాంకు ఓపెనింగ్ ఉంది ఈరోజే. దానికి కూడా వెళ్ళాల్సిన పని మాకు ఎంతైనా ఉంది. ఏంటి రైతులుగా మేమందరం కూడా రాత్రి నుంచి చాలా ఆనందంగా ఉన్నాము. ఈరోజు మాకు నెక్స్ట్ 24 గంటల్లోనే చాలా వాతావరణం మార్చేశారు బాబు గారు రాత్రి. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో ఏమైనా మార్పులు గమనించారా మీరు మీ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ విషయంలో? మార్పులు, డెవలప్మెంట్ అది అవుతూనే ఉంది సార్. రైతులుగా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ బ్యాంకుల విషయం అయితేనేమి, ఇంకా మాకు ఈ గ్రామ కంటాలు ఇట్లాంటి చిన్నవి తీసుకెళ్ళాము. వాటిల్లో మాకు బాబు గారు అటు సిఆర్డి అధికారులకి చెప్పి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడమని మాకు చెప్పడం జరిగింది సార్ రాత్రి. ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది అసలు? నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అమరావతిలో ఈ నిర్మాణ సంస్థలకు సంబంధించి స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ బినామీలకి దోచేస్తున్నారు, మొత్తం అంతా కూడా అమరావతి పేరుతో దందా చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఏమో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీని గురించి? ఆయన అంతే అంటాడు సార్. తను ఏదో మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడేదానికంటే రైతుల పక్షాన రైతులకి కొంత ఇబ్బంది జరుగుతుందని మాట్లాడితే బాగుంటుంది. ఎవరు సార్ బినామీలు? ఎక్కడికక్కడే వర్క్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంది. ఆయన కళ్ళతో ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎవరు బినామీలు లేరు సార్. అందరు కొద్ది రైతులు, 5 ఎకరాల లోపు రైతులకే న్యాయం జరగాలని బాబు గారు మాకు, సిఆర్డి అధికారులకి, మాకు అందరికీ స్పష్టం చేయటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు దాస్ అండి, ఉద్దండాయనపాలెం మాది. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము వ్యవసాయమే సార్. వ్యవసాయం. ఏంటి సార్, అంటే రాజధాని ప్రాంతంలో ఎన్నాళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు ఇక్కడ? మేము పుట్టిన కాడ నుంచి ఇక్కడే నివసిస్తున్నాం సార్. మరి ఏంటండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి అసలు ఈ రాజధాని ప్రాంతం ఈరోజు? డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందండి. ఫస్ట్ సారి చంద్రబాబు గారు గెలిచినప్పుడు చాలా మాటికి అభివృద్ధికి తీసుకొద్దామని చెప్పి దాన్ని పొలాలు, ల్యాండ్ కూలింగ్తో తీసుకోవడం అప్పుడు సరిపోయింది. తర్వాత జగన్ గారు రావడం వల్ల కొంచెం అది రాజధాని 3 రాజధానులు అనడం వల్ల ఆగిపోయింది. అలా ఆగటం వల్ల 5 సంవత్సరాలు కూడా ఈ అమరావతి 29 గ్రామాల ఒక ఆడపడుచులు 5 సంవత్సరాలు రేత్రి బొగులు కూడా బాగా రాజధాని కోసం
ఎన్ని ఇబ్బందులు పడ్డారో కష్టాలు పడ్డారో మామూలు పడలేదండి. వాళ్ళ యొక్క ఫలితం ఫలించి ఇవాళ సిఆర్డీ ఆఫీస్ చూడండి ఎంత వైభవంగా ఉందో, మామూలు కాదు. అలాగ చేయడానికి కూడా కారణం మరి మోడీ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఈ యొక్క అమరావతి 29 గ్రామాలు భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా మరి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అదొకటి మన 5 కోట్ల ఆంధ్రులకు కూడా మరి అమరావతి చెప్పుకోవడానికి రాజధాని ఉందా లేదనే ఒక పొజిషన్లో ఇవాళ అమరావతిని రాజధానిగా నిర్మించడానికి మరి మోడీ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నిరంతరం ఆయన ఎంతో రైతుబోగులు కూడా కష్టపడుతూ ఒక తావులోకి తీసుకొస్తున్నారండి, ఒక తాడివేయిలోకి. అంటే ఈరోజు దాదాపు 20 రకాల సేవలు అందించే సేవలు అందించే బ్యాంకులకి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఇక్కడ దాకా వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు ఆమె రావడం అంటే మన అమరావతికి అదృష్టం అండి. ఆమె వచ్చి శంకుస్థాపన చేయడం అంటే మామూలుగా మనం గర్వించదగ్గ విషయం అనమాట. మరి ఆమె రావడం అంటే మరి ఆంధ్రాకి కూడా మరి ఎంతో ఉన్నతమైంది. ఇంకా పెట్టుబడులు వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు బ్యాంకులు అనేది మనకు వస్తే మరి ముందుకి ఈ యొక్క రాష్ట్రం ముందు పోవడానికి ఎంతో బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని ఎంచుకొని మరి బాబు గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ముందు బ్యాంకులు అనేది ఉంటే మనకి డబ్బులు కూడా తీసుకోవడానికి కానీ వేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క రైతుకు కూడా బాగుంటుందని చెప్పి ఈ యొక్క సంకల్ప నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు సార్. అంటే ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వ కట్టడాలకి కాంట్రాక్టర్లకి స్క్వేర్ ఫీట్కి సంబంధించి 10,000 రూపాయలు అంటే ఎక్కువ ఎక్కడా లేదు రాష్ట్రంలో, దేశంలో. అలాంటిది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కువ వెచ్చించి తన బినామీలకి రాష్ట్రం మొత్తం దోచి పెడతా ఉన్నాడు ఈరోజు అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? అసలు ఇవాళ కార్మికులకి ఆడదోచి పెడుతున్నారండి, ఉండదు చూస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్ సేవలో ఎంతో ఉన్నతంగా చేస్తుంటే దోసిపెట్టేది ఎక్కడండి? దోసిపెడితే ఇవన్నీ పనులు ఎట్టవుతాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎంత అభివృద్ధి అయింది చూశారు కదా. అలా దోసిపెడితే అభివృద్ధి అది అవ్వదు, ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఏదో ఒకటి ఒకసారి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ఆయన మాట్లాడేది ప్రతి ఒక్కరికి కొంచెం మాట్లాడపోతే బాగదు కాబట్టి మాట్లాడుతూ ఉంటాడు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి రైతులు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో ముఖ్యంగా. ఇది ఎంతవరకు నిజం అండి? అసలు అది అబద్ధం అండి. 29 గ్రామాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎక్కడైనా ఉసుకెత్తే రాలంత విధిగా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చేను అమ్మటే ఒక సెంటు పోతేనే దాన్ని కొట్టుకునేదా తీసుకెళ్తాం. ఎందుకంటే పక్క రైతు ఏదన్నా గవకనే ఏదన్నా చేను దున్నేటప్పుడు ఒక గజం దున్నాడు అనుకోండి, దాన్ని ఎంత దాకా తీసుకెళ్తామంటే మామూలుగా తీసుకెళ్ళాం, నా చేను దున్నేమంటాం. అలాంటిది మన 5 కోట్ల రాజధానికి, ఆంధ్రాకి 5 కోట్ల మందికి రాజధాని కావాలంటే ఇచ్చిన నేతలు 29 గ్రామాలు రైతులు ఎంతో అసలు మామూలుగా మనసు కదండి, వాళ్ళు గొప్ప మనసు, వాళ్ళ పాదాలకు వందనం చేయొచ్చు. మరి అలాంటిది ఆయన మీద ఎందుకు వ్యతిరేకం వచ్చిందంటే రాదండి. ఏంటంటే అసలు రైతులు సంతృప్తిగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఈ అమరావతి డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల విషయంలో కానీ మంచి సమృద్ధిగానే ఉన్నారు సార్. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కూడా కనీసం అప్పించిన వాళ్ళు లేరు, పెళ్లి చేసిన వాళ్ళు లేరు పిల్లలకి. ఇవాళ ఎక్కడ ఉన్న వాళ్ళు కనీసం 200 గజాలు అమ్ముకుని పిల్లలు చదివించుకుంటున్నారు, లేదా ఇల్లు కట్టుకుంటున్నారు. బాగుంది, అభివృద్ధి కూడా బాగా జరుగుతుందండి.